అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిద్ధం అనే పేరుతో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభ గతంలో భీమిలిలో జరిగిన సభ కంటే, ఏలూరు పక్కన దెందులూరులో జరిగిన సభ కంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అనేక సభల కంటే ఈ సభ గ్రాండ్ సక్సెస్, హ్యూజ్ సక్సెస్, భారీ సక్సెస్ అయింది. జనం బీభత్సంగా వచ్చారు. సరే, ఈ సభ మీద ఎలా అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అక్కడ క్యాడర్ స్పందన ఏంటి, ఇదంతా నాణేనికి ఒకటో వైపు విశ్లేషణ నేను ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను. మీరు కింద ఉంటుంది చూడొచ్చు. అది పాజిటివ్, అది నాణేనికి ఒక కోణం, ఒకటో వైపు. ఇప్పుడు నాణేనికి రెండో వైపు కూడా చేయాలి. మనం ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ జయం కాబట్టి నాణేనికి రెండో వైపు అంటే ఇంతమంది జనాల్ని ఎలా తీసుకొచ్చారు, ఈ క్రౌడ్ పుల్లింగ్ ఎలా చేశారు, ఎవరెవరికి ఎంత టార్గెట్లు ఇచ్చారు, ఎన్ని బస్సులు పురమాయించారు, ఎంతమంది జనాలకి నరకం చూపించారు, అది కూడా మనం మాట్లాడాలి. అది పాజిటివ్. జనం వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, సభ సక్సెస్ అయింది, అదంతా నాణేనికి ఒకవైపు. రెండో వైపు మీకు పక్కన ఒక్కొక్క ఫోటో చూడండి. వైసీపీ జెండాలు కట్టారు. ఆర్టీసీ బస్సులకు కట్టుకోండి. ఆర్టీసీ ప్రభుత్వ సంపద కాబట్టి, ప్రజా సంపద కాబట్టి. ప్రైవేట్ స్కూల్ బస్సులకి వైసీపీ జెండాలు వేయడం వలన రేపు బస్సులు ఆ స్కూల్స్కి అప్పచెప్తే అవి పార్టీ కల్మషం చేసినట్టే కదా, రాజకీయ కల్మషం చేసినట్టే కదా. అది కరెక్ట్ కాదు. రెండోది, చాలా నియోజకవర్గాల్లో డిపోల్లో, చాలా ఆర్టీసీ డిపోల్లో ఒక డిపోకి ఒక 100 బస్సులు ఉంటే అందులో 70 బస్సులు ఎత్తుకెళ్ళిపోయారు మీటింగ్కి. అంటే రాయలసీమ ప్లస్ రాయలసీమ 4 జిల్లాలు మొత్తం మీద, అంటే ఉమ్మడి జిల్లాల గురించి చెప్తున్నా, రాయలసీమ మొత్తం మీద ప్రతి ఆర్టీసీ డిపో నుంచి 60 నుంచి 70% బస్సులు వెళ్ళిపోయినాయి. 60 నుంచి 70 బస్సులు. ఇట్ మీన్స్ రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సులన్నింటిలో 70% బస్సులు దానికే వాడారు. అలాగే ప్రతి ప్రైవేట్ స్కూలు బస్సులు, ఆ 4 జిల్లాల్లో దాదాపుగా 300 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే ఆ బస్సులన్నీ ఒక్కొక్క స్కూల్కి యావరేజ్గా 5 నుంచి 10 బస్సులు ఉంటే సుమారుగా 3000 బస్సులు అవి. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, పెద్ద బస్సులు, అవి కూడా. అంటే ఈ ఆర్టీసీ బస్సులు కొన్ని వేలు, ప్రైవేట్ బస్సులు కొన్ని వేలు, ఇలా వేలాదిగా బస్సులను పెట్టి జనాల్ని తరలించారు. ఈ తరలించడానికి ఎలా నెట్వర్కింగ్ చేశారు, గ్రామాల్లో వాలంటీర్లకు టార్గెట్లు ఇచ్చారు. ఇదిగో మీ ఊరికి 5 బస్సులు పంపిస్తున్నా, నీకు 5 బస్సులు పంపిస్తున్నా, ఆ 5 బస్సుల్లో జనాల్ని తరలించాల్సిన బాధ్యత నీది, వాళ్ళకి ఏమైనా ఖర్చులు అవి ఇవి చూసుకో. ఇలా సో రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా జనం వచ్చారండి. ఇలా వచ్చారండి. ఎలా వచ్చారు? ఇలా వచ్చారు. దాని ఫలితం ఏంటి? వచ్చిన వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్కి ఆకర్షితులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, వైసీపీకి ఓటు వేయొచ్చు, వేయకపోవచ్చు. కానీ పక్కన ఇబ్బందులు పడుతున్న జనాన్ని చూడండి ఒకసారి. పక్కన ఒక్కొక్క ఫోటో చూడండి. ఆర్టీసీ బస్సుల్లో వెయిట్ చేస్తున్న జనం, ఆర్టీసీ బస్సుల కోసం వెయిట్ చేస్తున్న జనం, ఆర్టీసీ బస్సుల బయట వెయిట్ చేస్తున్న జనం, ఖాళీగా ఉన్న ఆర్టీసీ డిపోలు, ఇవన్నీ కూడా చూడొచ్చు. సో జనాల్ని ఇబ్బంది పెట్టి ఒక పార్టీ కార్యక్రమం. ఇక్కడ నేను ఇదే క్వశ్చను టీడీపీ యాంగిల్లో కూడా అడగాలనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ మహానాడు పెడితే ఆర్టీసీ బస్సులు ఇచ్చారా? ఇవ్వలేదే. ఇవ్వొద్దని బెదిరించారే. ప్రైవేట్ బస్సులను కూడా ఇవ్వలేదే, ఇవ్వొద్దని బెదిరించారే. పైగా ఇది ప్రైవేట్ కార్యక్రమం కదా, పార్టీ కార్యక్రమం కదా. తెలుగుదేశం పార్టీది పార్టీ కార్యక్రమమే, దానికేమో బస్సులు ఇవ్వనివ్వాల. ఇది పార్టీ కార్యక్రమమే, దీనికి మాత్రం అన్ని బస్సులు ఇచ్చారు. సో పవర్ పాలిటిక్స్, ప్యూర్లీ అధికారాన్ని వాడారు, పవర్ని వాడారు. వాడుకొని ఇలా సక్సెస్ అయ్యిందని డప్పులు కొట్టుకున్నారు. సో మీరేమంటారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.